హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎండలు స్టార్ట్ అయిపోయినాయి బాగా. మన వాటర్ యాపిల్స్ కూడా మొదలైపోయినాయి, చూసారా ఎంత ఎక్కువగా కాస్తున్నాయి. అయితే 80% పూత రాలిపోయిందండి, 20%ఏ మన కాయలు మిగిలింది ఈసారి. అయిగోండి, చూసారా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, కానీ ఎంతో పూత రాలిపోయింది. ఇవి గులాబీ పండ్లు కూడా అంటారంటండి కొన్ని ప్రాంతాల్లో. ఈ పండ్లని గులాబీ పళ్ళు పేరు బాగుంది కదా. చాలామంది వీటిని వాటర్ యాపిల్ కాదండి, మా దగ్గర గులాబీ పళ్ళు అంటారు. చాలా స్వీట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయిగోండి, హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. బాగా ఎక్కువ మొత్తంలో అన్ని రకాలు వైటు, గ్రీను, రెడ్, పింకు అన్నీ బాగా కాస్తాయండి. మీకు అందరికి వచ్చినాయా? మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోవచ్చు, కుండీలలో పెంచుకోవచ్చు. నేను ఒక కుండీలో చూపించాను ఇంతకుముందు హార్వెస్ట్లో. అలా కుండీలలో నాటుకోండి. అన్నీ ఇవి పండ్ల మొక్కలు ఇంత చిన్న కుండీలలో మాకు 20 లీటర్స్ టబ్లో వస్తాయి అని అడుగుతున్నారు. చక్కగా పెంచుకోవచ్చండి. 20 లీటర్స్ టబ్స్లో హ్యాపీగా, లేకపోతే బ్లాక్ టబ్లో పెట్టినా కూడా బాగా చెట్టు నిండా కాయలు కాస్తాయి. మీరు మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోగలిగే మొక్కలండి. 4-5 రకాలు వేసుకుంటే బాగా కాస్తాయి. చూసారా, మీతో మాట్లాడుతూనే ఇన్ని కాయలు కోసానండి. అవన్నీ కోసాను. ఇంకా పిందెలు మొగ్గ మళ్ళీ మొదలవుతుంది అనమాట చెట్టుకి. ఇది చెప్పాను కదా, 20% కాయ అనమాట. ఇది 80% రాలిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ.